పరిగెత్తుకుని వచ్చేసారు. అమ్మా, రాక్షసుడు! వారి దృష్టిలో రాక్షసుడు హనుమ. పట్టుబడ్డాడు, వానరం పట్టుబడ్డది, వానరం పట్టుబడ్డది. చూస్తాను, రండి రండి, విచిత్రంగా ఉన్నది, ఇది ఎక్కడో కొత్త జీవిలా ఉన్నది, దీన్ని ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదు మనం, రండి చూడండి చూడండి. అందరూ పరిగెత్తుకుని వచ్చేసారు. హనుమను ఇంద్రజిత్తు ఆపలేకపోలేదు. హనుమ తనకు తానుగా బ్రహ్మాస్త్రానికి కట్టబడ్డాడు. పెద్ద ఆయన పేరు మీద ఉంది కాబట్టి ఆ అస్త్రానికి నిలబడిపోయాడంతే. కానీ రాక్షసులు ఏమనుకుంటున్నారు? ఇంద్రజిత్తు పడగొట్టేశాడు. అలాంటి హనుమ అలా పొరలిస్తే రాక్షసులందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోయి, ఒక రాక్షసి కన్నులు మెల్లగించుకొని, ఎలా ఉంది రూపు, ఓ ఇలా ఉంది ఏమిటి, మూతి పెద్దగా ఉన్నది, వెనక తోక ఉన్నది, ఇదే విచిత్రమైన ప్రాణి అని చిత్రంగా కొందరు రాక్షసులు చూస్తున్నారు. కొందరేమో దొరికాడు దొరికాడు, ఇక మా లంకకు చేటుపోయింది, మా లంక బతికింది అని కొందరు ఎవరికి చూసిన మాటలు వారు అనుకుంటూ హనుమను చూస్తూ అలా ఉండిపోయారు. అప్పుడు ఇంద్రజిత్తు కొంతసేపు అలా ఉన్నారు. ఈలోగా రాక్షసులందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేసారు. వచ్చేసి చిత్ర విచిత్రాలుగా చూస్తున్నారు, కొత్త జీవి ఇంత జీవి అని. బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినా నాకు భయం వేయడం లేదు. రామకార్యం అంటే ఆనాడు సముద్రంలోంచి మైనాకుడి లేచి ఉన్నాడు. లేచి వచ్చిన నన్ను బ్రహ్మ రక్షిస్తున్నారు, ఇంద్రుడు రక్షిస్తున్నారు, అగ్నిహోత్రుడు రక్షిస్తున్నాడు, నా తండ్రి వాయుదేవుడు రక్షిస్తున్నాడు, అందుకని నాకేం భయం లేదు అని అనుకున్నాడు స్వామి హనుమ. వీళ్ళు తాళ్లతో ఆయన కట్టేశారు. కట్టేసి ఆయనను కర్రలు పెట్టి కొడుతున్నారు.